యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. స్వామి కాస్త చెప్పు. నువ్వు చెప్పగానే ఆయన వచ్చి వింటాడు. మరి హలో శ్రీవారు, నా కోసం మీరు స్పందించకపోయినా ఆయన స్పందిస్తూనే ఉంటారు. ఏమంటావు స్వామి? కాస్త మా ఆయనకి నన్ను భరించే శక్తిని ఓపికని ప్రసాదించు. పాపం ఫీల్ అవుతున్నాడు. ఇస్తావు కదా? హా ఇస్తావులే, ఐ నో. ఇస్తాడులే, పద పద. వదులు, నీ నాటకాలు ఆపు, లోపలికి వెళ్ళు. కన్నయ్య వెళ్ళమంటున్నానా? కన్నయ్య ఫోన్ వస్తుంది, మాట్లాడివ్వు. వెళ్ళు లోపలికి. హలో సార్, బయలుదేరారా సార్? చెప్పు. నేను ఆల్రెడీ బయలుదేరుతున్నాను. ఇందాక ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఏంటది? ప్రోగ్రాంలో ఒక ఫ్యాన్ మూమెంట్ కావాలని అడిగారు. ఫ్యాన్ మూమెంటా? అవును సార్, అదే సార్. మనం బయట షోస్కి వెళ్ళినప్పుడు డ్రా సిస్టంలో గెలిచిన లక్కీ ఫ్యాన్స్తో డిన్నరు, టైం స్పెండ్ చేయడం అలాంటివి చేస్తుంటాం కదా సార్. అలాగే ఇక్కడ కూడా అరేంజ్ చేశామని చెప్పారు. ఒకసారి మిమ్మల్ని అడిగి చెప్దామని. ఫ్యాన్ మూమెంటే కదా, ఓకే అని చెప్పు. అలాగే సార్, నేను ఈ విషయం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి బయలుదేరిపోండి. మీ ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ అక్కడ. సరే, ఏ ఇష్యూ జరగకుండా అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ప్లానే ఇష్యూ జరగాలని కదా. అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఉంటాను సార్. ఏంటి విరాజ్, ప్రోగ్రాంకి ఇంకా బయలుదేరలేదా? త్వరగా వెళ్ళు. అలాగైనా అనవసరమైన వాటికి దూరంగా ఉంటావు. ఓకే అత్తయ్య. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఓ, చేతిలోంచి జారిపోయిన మహిని ఈరోజు ఎలా ట్రాప్ చేయాలనా? ఆ మహాలక్ష్మి మొన్న మిస్ అయింది, కానీ ఈసారి మిస్ అయ్యే ఛాన్స్ లేదు పృథ్వీ. అది కాదు నేను ఆలోచించేది. మరి ఇంకేంటి మామ్? విగ్రహం మన చేతుల్లోకి ఎప్పుడొస్తుందా అని. స్మైలీ చెప్పింది కదా మామ్, వీలు చూసుకొని విరాజ్ గదిలోంచి దాన్ని తీసుకొస్తానని. వీలు చూసుకునేంటి పృథ్వీ, వీలు కల్పించుకుని ఆ విగ్రహాన్ని బయటికి తీసుకురావాలి కదా. మామ్, అంటే తొందర పడితే. సమ్ టైమ్స్ తొందర పడాలి పృథ్వీ. ఎందుకో తెలుసా, ఎండోమెంట్ వాళ్ళకి తిరిగి తెచ్చిన విగ్రహం ఒరిజినల్ కాదు, అది డూప్లికేట్ అని ఏ మూమెంట్లోనైనా తెలిసిపోతుంది. అది జరిగేలోపు ఆ వంశ వారసత్వ సంపదైన ఆ విగ్రహం మన చేతుల్లో ఉండాలి. అర్థమైందా? ఓకే మామ్, ఈరోజే ఆ విగ్రహం మన చేతుల్లోకి వస్తుంది. 1 సెకండ్ మామ్. బేబీ, ఏం చేస్తున్నావు? స్నాక్స్ తింటూ క్యాండీ క్రష్ ఆడుతున్నాను. అందుకే నన్ను అక్కడికి వెళ్ళింది. ఏంటి పృథ్వీ, తేడాగా మాట్లాడుతున్నావు? అది కాదు బేబీ, బిజీలో పడి నువ్వు విగ్రహం సంగతి మర్చిపోయామని ఇక్కడ నేను టెన్షన్ పడుతున్నాను. లేదు పృథ్వీ, మర్చిపోలేదు. కాసేపటి క్రితమే విరాజ్ రిసార్ట్స్కి వెళ్ళాడు. నేను ఈ టైం కోసమే ఎదురు చూస్తున్నాను. సో ఇప్పుడే వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకుని నా దగ్గర దాచిస్తాను. ఈరోజు ఏదో ఒక టైంలో వీలు చూసుకుని దాన్ని నీకు అందిస్తాను. లైన్లో ఉండు, ఇప్పుడే వెళ్ళి విగ్రహం తీసుకొస్తాను. యా ఓకే, నేను లైన్లోనే ఉంటాను. నువ్వు తొందరగా వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చాయి.
బేబీ ఏమైంది, తీసుకున్నావా? లేదు, ఏ? విరాజ్ తన గదికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. వాట్? విరాజ్ గదికి తాళం వేసిందా? డామ్ ఇట్! అందుకే కదా నేను నీకు చెప్పింది. ఎలాగోలా దాన్ని బయటికి తీసుకురా అని. నా మాట విన్నావా? పృథ్వీ, ఏం మాట్లాడుతున్నావు? ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ ఏమైనా చేస్తాననుకుంటున్నావా? అది ఇంట్లో ఉండటం నాకు కూడా ఎంత ప్రాబ్లమో నీకు తెలీదా? ఓకే, ఐ నో, బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అలాంటిదే. ఆ విగ్రహం సంగతి ఎండోమెంట్ వాళ్ళకి తెలిసేలోపు అది మన చేతిలోకి రావాలి. స్మైలీ, చూడు, తలుపులు బద్దలు కొట్టైనా సరే ఈ రాత్రికి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చాయి. ఏం మాట్లాడుతున్నావు పృథ్వీ? తలుపులు బద్దలు కొట్టడం ఏంటి? మతిగాని పోయిందా ఏంటి? ఏ ఇంట్లోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నావో నీకు అర్థమవుతుందా? కాస్త తేడా కొట్టినా నీ సంగతి, నా సంగతి, ఈ విగ్రహం సంగతి అన్నీ మూకుమడిగా బయటపడతాయి. ఆ తర్వాత మెడపట్టి బయటికి గెంటేస్తారు. ఇదే నేను చేయాలనుకుంది. సారీ బేబీ, అది కాదు. యాక్చువల్లీ దాని ఇంపార్టెన్స్ ఏంటో నీకు తెలీదేమో అని అంతే. తొందరపడితే కాదు పృథ్వీ. రిసార్ట్ నుంచి విరాజ్ రాగానే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. అంతవరకు అనవసరమైన ప్లాన్స్ తోటి విషయాన్ని కాంప్లికేట్ చేయకు. ఓకేనా? బాయ్. బేబీ 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 ఐమ్ సారీ. ఆ విగ్రహం అక్కడ ఉంటే దానివల్ల నీకు అనవసరమైన టెన్షన్ కదా అని అంతే బేబీ. ఐ లవ్ యూ. విరాజ్ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కుదరదు అంటుంది మా. సరే, తప్పని పరిస్థితి కదా. తప్పు చేయడం కన్నా కాస్త ఓపికతో వెయిట్ చేయడమే మంచిది. ఈలోపు ఆ మహాలక్ష్మిని సీతారత్నం నుంచి మన వైపుకు తిప్పుకునే పనిని పూర్తి చేయాలి. ముందా ఏర్పాట్లు చూద్దాం. సీతారత్నం గారు, సీతారత్నం గారు, రండి రండి. బాగున్నారా సీతారత్నం గారు? బాగున్నానండి. ఇదిగోండి, ఊరు నుండి పండ్లు అవి పంపించారు, తీసుకోండి. సంతోషం అండి. అవును, నిన్నేదో సత్యనారాయణ స్వామి పూజకని వెళ్ళారంట, బాగా జరిగిందా? బాగానే జరిగిందండి. వంటలు కూడా మీరే చేశారంట కదా? బంగారపు విగ్రహం ఏదో పోయిందంట కదా? ఆ పోయిన విగ్రహం మీ సంచిలోనే దొరికిందంట కదా? ఆ విగ్రహాన్ని తీసింది మా అమ్మాయి కాదని అక్కడే తేలింది.
ఆ విషయం మీతో ఎవరు చెప్పలేదా? అన్నారనుకో, నిజంగా తీసింది లేంది మాకెలా తెలుస్తుంది? మా కళ్ళతో మేమైనా చూసామా పాడా? నిజం ఆ దేవుడికే తెలిసేది. వస్తాం సీతారత్నం గారు, పదవే. పద. ఆగండి. విగ్రహం కనిపించకుండా పోయిందని అందరూ అనుకుంటున్నారే, అది మా ఇంట్లోనే. వీళ్లకు అక్కడ జరిగిన దానికి ఏ సంబంధం లేదు. అర్థమైందా? వీళ్ల గురించి మాకు తెలియదా ఏంటి? అలా అని బయట అనుకుంటున్నారు అంతే. అయితే వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిందే బయట చెప్పండి. ఆంటీ, ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడకండి. మీరేంటో నాకు తెలుసు. కానీ ఆనంద్, ప్రతి చోట ఇలాగే మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడిన ప్రతి చోటికి వెళ్ళి ఏం జరిగిందో చెప్పలేం కదా. ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం వెతుక్కుని తన కాళ్ల మీద తను నిలబడాలని ఆశపడుతున్న మహాలక్ష్మి తన మీద పడిన అపవాదు మూలాన కనీసం ఒక్క ఉద్యోగ ప్రయత్నమైనా చేయగలుగుతుంది. చెప్తున్నది నేను అర్థం చేసుకున్నాను ఆంటీ. నిజానికి నేను ఇక్కడికి వచ్చింది నిన్న మా ఇంట్లో మీకు జరిగిన దానికి క్షమాపణ చెప్పి వెళ్ళడానికి. కానీ జరిగింది మర్చిపోమని చెప్తేనో క్షమాపణ కోరితేనో సరిపోదని అర్థమైంది. ఆంటీ, మహి పనిచేసే చోటే కాదు, రేపు మెట్టినింట్లోనూ ఎక్కడా తని అపవాదును మోసే పరిస్థితి ఉండకూడదు. అందుకే ఇక నుంచి మహి పూర్తి బాధ్యతను మహాలక్ష్మి, బామ్మ రూమ్ నుంచి ఏదో శబ్దం వినపడుతుందమ్మా, చూద్దాం పద. ఆంటీ, బామ్మగారికి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇంకా కాన్షియస్లోకి రాలేదా? లేదా ఆనంద్, ఇంటి బాధ్యతల్ని తల్లిగా నేను చూసుకుంటే నాకు తల్లిగా నా మంచి చెడు తను చూసుకునేది. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఉలుకు పలుకు లేకుండా ఇలా మంచాన పడిపోయింది. ప్రాణం ఉందా అంటే లేనట్టు, లేదా అంటే ఉన్నట్టు అలా ఉండిపోయింది. డాక్టర్లు ఏం చెప్పారు? బ్రతికున్నంత కాలం ఇలాగే ఉంటుందని చెప్పారు. ఆంటీ, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు. ఆయుర్వేదంలో తనకి మంచి పేరుంది. ఇలాంటి కేసెస్ ఎన్నో చూశారు. నాకెందుకో బామ్మగారిని ఆయన దగ్గరికి తీసుకెళ్తే నయమవుతుందేమో అనిపిస్తుంది. అదే జరిగి ఈవిడ మామూలు మనిషి అయితే నిజం తప్పకుండా బయటపడుతుంది. నిజమా? నిజమేంటి? అవునానంద్ గారు, బామ్మని ఎవరో చంపడానికి ట్రై చేశారు. తనకేదో నిజం తెలిసుంటుందేమోనని నా అనుమానం. అదే కాని బయటపడితే వాళ్ళు చిక్కుల్లో పడతారేమోనని భయపడి నిజం బయటికి రాకుండా బామ్మనిలా చంపడానికి ప్రయత్నించుంటారు.
అమ్మయ్యా, తన నుంచి తప్పించుకున్నాను. కన్నయ్య, ఇదేంటి చైత్ర వాయిస్ వినిపిస్తుంది? ఏదో భ్రమ ఉంటుందిలే. పిలుస్తుంటే వినిపించుకోవేంటి కన్నయ్య? ఏంటో. హాయ్ కన్నయ్య. ఏంటి కన్నయ్య బండి ఆపేశావు? ఇంకెంతసేపు? త్వరగా పదా. మా శ్రీవారి పర్ఫార్మెన్స్ ని లైవ్ గా చూడాలని మనసు ఎంతో ఉబలాట పడిపోతుంది. మరి మనసుకి ఏదైనా అనిపిస్తే అది వెంటనే జరిగిపోవాలి, లేకపోతే మనసు మనసులోనే ఉండదు. ఏంటి నాకు టార్చర్? వదిలేసి వచ్చాను కదా. వద్దన్నా, దూరంగా పో అన్నా, మళ్ళీ పక్కనే ఉన్నావనిపిస్తుంది. ఇలా నీడలా వెంటాడుతున్నావేంటి? వెంటాడడం ఏంటి కన్నయ్య? నేను నీ నీడనేగా, ప్రేమ నీడను కాదు, కోరివి దయ్యానివి. నా తల మీద కూర్చుని ఆడుతున్నావు. ఇంత అందంగా ముస్తాబాయ్ నీ పక్కన కూర్చుంటే నేను నీకు కొరివి దయ్యంలా కనిపిస్తున్నానా? హలో కన్నయ్య. సి ఇప్పుడు ఫోన్లోకి వచ్చావా? నేను ఫోన్లోకి రావడం ఏంటి కన్నయ్య? ఏం లేదులే, కానీ ఎందుకు ఫోన్ చేసావు? ఇంకా మనం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మనం అంటావేంటి? నేను వెళ్తున్నాను. నేను నీ వెంట లేకుండానే నువ్వు వెళ్తున్నావా? ఏంటి ఇప్పుడు నువ్వు నాతోనే వస్తున్నావా? నేను ఒక్కనే కదా వెళ్తుంది. నీ వెనకే నేను వస్తున్నాను కదా శ్రీవారు. వెనక? హే ఎక్కడా? హే ఎక్కడా? వస్తున్నానన్నావు. వస్తున్నాను కదా, సరిగ్గా చూడు. ఇందులోనా? ఆ బాబా, గో గో గో. హే ఎక్కడా? వస్తున్నానన్నావు. వస్తున్నాను కదా, సరిగ్గా చూడు. నువ్వు చూడట్లేదు కన్నయ్య, నేను ఎలా కనబడతాను చెప్పు? వెళ్లే చోట కూడా ప్రశాంతంగా ఉండనివ్వా? కన్నయ్య, నేను నీ మనసులోనే కదా ఉన్నాను. ఎక్కడెక్కడో చూస్తే ఎలా చెప్పు? కన్నయ్య, నీ మనసులోను ధ్యాసలోను అన్ని చోట్ల నేనే ఉన్నాను. కావాలంటే మరొక్కసారి కన్ఫర్మ్ చేసుకో. హే ఏంటి వేషాలు ఇస్తున్నావా? వేషాలా? అలాగే అనుకో. ఈ జన్మకి వేసిన ఒకే ఒక్క వేషం నీ భార్య వేషం. దానికి పరిపూర్ణత సంపాదించుకోవాలనే అష్ట కష్టాలు పడుతున్నాను. నువ్వేమో లోపల కొండంత ప్రేమని దాచుకుని పైకి మాత్రం అనకొండలా ప్రవర్తిస్తున్నావు. ఆ ప్రేమనలా ఎంతకాలం దాచిపెడతావు కన్నయ్య? నాలో ఉన్నది ప్రేమ కాదు, ద్వేషం మాత్రమే. మొన్నే చూశానులే, తమరికి నా మీద ఎంత ద్వేషం ఉందో. నా కోసం ప్రాణమైన ఇచ్చేంత ద్వేషం, నాతో దూరాన్ని భరించలేనంత ద్వేషం. నేనే కాదు, హాస్పిటల్లో అందరూ చూశారు నీకు నా మీద ఎంత ద్వేషం ఉందో. ఫోన్ కట్ చేసినంత మాత్రాన నన్ను కట్ చేసినట్టు కాదు కన్నయ్య. కాల్ కట్ చేసావనుకో, కారులో ఉంటాను, అప్పుడేం చేస్తావు? అయినా ఇదంతా ఎందుకు చెప్పు? హాయిగా ఇంటి నుంచి బయలుదేరినప్పుడే ఒక ముద్దివ్వు కన్నయ్య అని అడిగినప్పుడే ఇచ్చేసి ఉంటే సరిపోయేది కదా. చూసావా, విషయం ఇంతవరకు తెచ్చుకున్నావు. అయినా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఓ అంటే నీ ముందుకొస్తా. ఓ ముద్దిస్తావా? వెళ్ళిపోతాను. ఒక్కటి గుద్దుతా. కల్లోకి రావడానికి కూడా భయపడతావు. అవునా? గుద్దుతావా? కనీసం టచ్ చేయి చూద్దాం. ఏంటి రెచ్చగొడుతున్నావా? అలా అయినా నువ్వు నన్ను టచ్ చేస్తావని ఆశపడుతున్నాను. సర్లే, ఈ రాత్రి ప్రోగ్రాంలో నా ప్రేమనంతా నీ గిటార్లో నింపుకొని నీ ప్రేమతో ఆలాపన చెయ్యి, సరేనా? ఉంటానే. థ్యాంక్స్. Ah!